వెల్కమ్ బ్యాక్. ఏలూరు జిల్లాలో వాగులో కారు కొట్టుకుపోయింది. వేలేరుపాడు మండలం మాధారంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుద్రంకోట గ్రామానికి చెందిన వారు కారులో వెళ్తూ ఉండగా మాధారంలో కారు కొట్టుకుపోయింది. ప్రమాదంపై స్థానిక ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. ప్రమాద స్థలంలో అంబులెన్స్ అందుబాటులో ఉంచాలని అన్నారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశిస్తూ ఆయన కూడా ప్రమాద స్థలానికి వెళ్లారు. గుడి దగ్గర నేను ఉన్నాను, స్పాట్ దగ్గర ఉన్నాను. కొద్దిగా మన వాళ్ళని పంపించండి ఇక్కడికి. రైట్, ఏలూరు జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి, ఏలూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలలో ఒక కారు కూడా కొట్టుకుపోయింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం కారులో ఉన్నవారు సేఫేనా? సంబంధించి అల్లూరు నగర్ వద్దన్న పెద్దవాగు ఈ భారీ వర్షాలకి పూర్తి స్థాయిలో పొంగి పొరులుతుందనే చెప్పుకోవచ్చు. ఈ వాగు ఉధృతికి ఈ కారు రాజమండ్రికి చెందిన వారు తెలియక కారులో దాటుదామని ప్రయత్నించినప్పుడు ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడం, కొంత దూరం కారు కొట్టుకుపోవడం జరిగింది. వెంటనే కారులో ఉన్నారు కేకలు వేయడం, గట్టున ఉన్న వారు ఇది వెంటనే అబ్జర్వ్ చేయడంతో వెంటనే ఆ గ్రామానికి చెందిన యువకులు పోలవరం ఎమ్మెల్యే కూడా సమాచారం ఇచ్చారు. అట్లాగే వాళ్ళు తక్షణం వారికి సహాయ చర్యలు చేయడానికి గట్టి తాళ్లు ఇవన్నీ పట్టుకుని అందులో దిగటం, వాగులోకి ప్రాణాలకు తెగించి యువకులు దిగారని చెప్పుకోవచ్చు. ఇదంతా జరిగేటప్పుడు పోలవరం ఎమ్మెల్యే బాలరాజ్ సైతం అక్కడే ఉన్నారు. కలెక్టర్ తో మాట్లాడడం, అధికారులు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందులను పంపించాలంటూ కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈ లోపే ఈ యువకులు కొంత ప్రాణాలకు తెగించి ఈ కారులో గల్లంతైన వారిని కాపాడడానికి ప్రయత్నించారని చెప్పుకోవచ్చు. వీరందరూ కూడా వేలేరుపాడు మండలం రుద్రంకోట గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. ముందుగా బాలుని, ఏదైతే కారులో ఉన్నటువంటి చిన్న బాలుని బయటికి తీసుకొచ్చారు, జగదీష్ అనే బాలుని. ఆ తర్వాత మిగిలిన కుటుంబ సభ్యులను కూడా అత్యంత చాకచక్యంతో యువకులు బయటికి తీసుకురావడం జరిగింది. మొత్తం ప్రమాదం జరిగిన సమయంలో కారులో 5గురు ప్రయాణిస్తున్నారు. రామారావు, జ్యోతి, సాయి కుమారి, కుందన్ కుమార్, జగదీష్ కుమార్, మొత్తం అందరినీ కూడా యువకులు అయితే ప్రాణాలు తెగించి కాపాడారు. అట్లాగే ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి అక్కడికి వచ్చిన పోలవరం జనసేన పార్టీ ఎమ్మెల్యే చిర్రి బాలరాజును సైతం గ్రామస్తులు అభినందించడం జరిగింది. మరోపక్క ఈ వాగులు పొంగి పొరులుతున్న క్రమంలో ఏజెన్సీ గ్రామాల్లో ఉన్నటువంటి వారు ఈతలు కొట్టడానికి కానీ సెల్ఫీలు దిగడానికి వాగుల దగ్గరికి వెళ్ళొద్దు, అట్లాగే వాగులు దాటే ప్రయత్నం చేయొద్దంటూ కూడా పోలీసులు ముందుగా హెచ్చరికలు జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మరోపక్క వేలేరుపాడుకు సంబంధించి అదే ఏదైతే ఇప్పుడు వాగు పొంగి పొరులుతుందో పెద్దవాగుకి సంబంధించి నారాయణపురం వద్ద కట్ర మైసమ్మ గుడి వైపు అటేపు వాగు దాటి పనికి నిమిత్తం వెళ్ళినటువంటి కూలీల ఆటోలతో పాటుగా 4 ఆటోలు, 10 బైకులు, 5 కార్లు సుమారుగా ఈ వాగు ఉధృతికి అటేపు ఉండిపోయినాయి. గట్టు ఇటేపు రాలేకపోవడంతో మరలా వారు ఫోన్ ద్వారా సమాచారాన్ని అందించడం, మరలా ఈ పోలవరం ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ తో మాట్లాడి హెలికాప్టర్ ఎస్డీఆర్ఎఫ్ సంబంధించిన హెలికాప్టర్ ను వారు తీసుకువచ్చి అక్కడ వారందరినీ కూడా ముందు లిఫ్ట్ చేసి సురక్షిత ప్రాంతానికి అయితే తరలించారు ఉమశ్రీ. మరొక ఇటు పోలీసులు కానీ జిల్లా అధికారులు కానీ జిల్లా కలెక్టరేట్ లో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాలకు రావాలి. గతంలో ఏదైతే వరద ఎక్కువగా వస్తుందని ముందుగా గుర్తించారో ఆ ప్రాంతాల ప్రజలంతా కూడా పునరావాస కేంద్రాలకు రావాలంటూ కూడా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఇప్పటికే చెప్పడం జరిగింది. ముంపు మండలాలతో పాటుగా ముంపు ప్రాంతాలకు సంబంధించిన ఎంఆర్ఓలను కూడా పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్ అలర్ట్ చేశారు. మరోపక్క పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. గోదావరి గత 24 గంటల్లో చూసుకుంటే కనుక 1 మీటర్ ఎత్తు పెరిగిందని కూడా మనకి సమాచారం అందుతుంది. పోలవరం ప్రాజెక్టు అధికారులు కూడా వరద నీరు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఇటు గైడ్ బండ్ కానీ అటేపు నెక్లెస్ బండ్ వద్ద కూడా పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ప్రాజెక్ట్ ఏరియాలోకి ఎవరిని అనుమతించడం లేదు. మరోపక్క ప్రాజెక్ట్ ఏరియాలో ఎవరైతే నాటు పడవలో చేపలు పట్టడానికి వెళ్తారో వాళ్ళందరినీ కూడా రావద్దని ఇప్పటికే చెప్పడం జరిగింది. మరోపక్క వేటకు వెళ్ళొద్దని కూడా ఇప్పటికే చెప్పడింది. ప్రస్తుతానికైతే పోలవరం ప్రాజెక్టు వద్ద స్పిల్వే మీద 29 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తుందని చెప్పుకోవచ్చు. అధికారులు కూడా
జిల్లా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అత్యవసరం అయితేనే బయటికి రావాలంటూ కూడా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వితో పాటుగా జిల్లా ఎస్పీ కూడా ఇప్పటికే ప్రెస్ నోట్ చెప్పడం కానీ మీడియాకి చెప్పడం కూడా జరిగింది. మరోపక్క జిల్లా అధికారులు కూడా సెలవులు పెట్టి అయితే ఎవరైతే వెళ్ళారో వారందరూ కూడా తిరిగి వెనక్కి రావాలని కూడా జిల్లా అధికారులు ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు. ఉమశ్రీ, థ్యాంక్ యూ సాగర్. అవతల నుంచి వస్తే బాగుంటుంది. అవతల వాళ్ళు వచ్చారు కొంతమంది అట కానీ వాళ్ళు ఇక ఏలూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో వేలేరుపాడు మండలం మాధారంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుద్రంకోట గ్రామానికి చెందిన వారు కారులో వెళ్తూ వరదలో చిక్కుకుపోయారు. వెంటనే వారిని స్థానికులు రక్షించారు. అలాగే ప్రమాదంపై స్థానిక ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కూడా వెంటనే స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే వాగులు వంకలు ప్రవహిస్తున్నాయో అటువంటి చోటుకు వెళ్లకూడదని, సెల్ఫీలు తీసుకోవడం కానీ అటువైపు ప్రయాణం కూడా చేయకూడదని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులకు పలు సూచనలు కూడా చేస్తున్నారు. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల అధిక సంఖ్యలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఏదైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో వరదలలో చిక్కుకుపోతున్నాయి. చాలా మంది పనులకు వెళ్లిన వాళ్ళు కూడా వరదలలో చిక్కుకుపోతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. రైట్, ఇక ఏలూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వరదల్లో ఒక కారు కొట్టుకుపోయింది. కారులో ఉన్నవారు ప్రెజెంట్ అయితే సేఫ్ గా బయటికి వచ్చారు. ఇక కారులో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు. ముందుగా ఒక్కొక్కరిగా కారులో నుంచి బయటకు వచ్చి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. వారిని కాపాడిన దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. ప్రెజెంట్ వరదల్లో చిక్కుకున్న వారి కోసం అధికారులు కూడా చర్యలు చేపట్టారు. వరదల కారణంగా అనేక ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ ముంపు ప్రాంతాల ప్రజలతో పాటు వరదలలో ప్రయాణం చేసే వారికి కూడా తగిన సూచనలు, జాగ్రత్తలు కూడా చెబుతున్నారు అధికారులు. అలాగే వేలేరుపాడులో ఒక కారు వర్షాలకు కొట్టుకుపోయినటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. ఆ కారులో ఉన్నటువంటి వారిని ఒక్కొక్కరిగా బయటకు తీస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. ప్రజెంట్ కారులో ఉన్న వాళ్ళైతే సేఫ్ గా ఉన్నారు. ఎలాంటి ప్రమాదం జరగలేదు. ముందుగా పిల్లలను బయటకు పంపించి తర్వాత పెద్దవాళ్ళు బయటకు వచ్చారు. వారిని తాళ్ల సహాయంతో బయటకు తీస్తున్న దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడవచ్చు. వరదలో కారు పూర్తిగా మునిగిపోయింది. అయితే ఆ కారులో ఉన్నటువంటి వారిని ఒక్కొక్కరిగా తాడు సాయంతో బయటకి తీస్తున్నారు. ఆ దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడవచ్చు. ప్రజెంట్ చాలా మంది అక్కడ ఉన్నటువంటి కారులో చిక్కుకుపోయిన వారిని కాపాడడానికి కూడా ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో కూడా మనం స్క్రీన్ పై చూడవచ్చు. కారు మునిగిపోయినట్టుంది, లోన్కి వెళ్ళిపోయింది కానీ ఇల్లు అవతల నుంచి వస్తే బాగుంటుంది. అవతల వాళ్ళు వచ్చారు కొంతమంది అట కానీ వాళ్ళు మోపు చేయాలి. సంఘటనలో కారు కొట్టుకుపోయిన సంఘటనలో సుమారు ఒక ఐదుగురిని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా కాపాడడం జరిగింది. ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దు. అలాగే ఇక్కడ కట్ట మైసమ్మ గుడి దగ్గర ఏదైతే ఈ గ్రామస్తులు ఒక 25-30 మంది ఇబ్బంది పడే పరిస్థితుల్లో వాగులో ఉన్నారు. వారికి కూడా ప్రభుత్వం నుంచి హెలికాప్టర్ వస్తుంది. వారిని కూడా కాపాడే పనిలో మేమందరం ఉన్నాం. ఇక్కడ అలాగే ఫైర్ ఇంజిన్స్ సంబంధించి అధికారులు, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావాలి. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.